యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, మృతులైనటువంటి నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. చూడండి, మృతులైనటువంటి నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించండి. నీ మంచు ప్రకాశమానమైనటువంటి మంచు. ఒక వ్యవసాయదారుడు పంట వేసిండు. పంట వేస్తే వర్షం లేదు, బోర్లో నీళ్ళు అయిపోయినాయి, బావిలో నీళ్ళు అయిపోయినాయి, కాలువలు రావట్లేదు, భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఈ కరువులో కూడా ఆ పంటను పండించగలడు దేవుడు. ఎలాగా? మంచును, ఉదయం పూట కురిసేటువంటి మంచు ఆ పంటకు ఆశ్రయంగా ఉంటుంది. మంచు అంటే ఏంటి? కృప. కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి. ఒక వ్యక్తికి బైక్ కొనాలనే కోరిక, ఒక వ్యక్తికి ఇల్లు కట్టుకోవాలనేటువంటి కోరిక, ఒక వ్యక్తికి కారు కొనుక్కోవాలనే కోరిక, ఒక వ్యక్తికి వేరే దేశం వెళ్ళాలనేటువంటి కోరిక. ఇలాగా రకరకాల కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ కూడా నెరవేర్చబడక చచ్చిపోయినటువంటి వారి వలె వాళ్ళు జీవిస్తూ ఉంటుంటారు. కోరికలన్నీ చంపుకొని బతుకుతుంటారు. యేసు ప్రభుని నమ్ముకున్నాక కూడా కోరికలు నెరవేర్చబడలేదు, అవి నెరవేర్చబడవు. నాకంటే ముందు ఎంతో విశ్వాసంగా ప్రార్థించిన వారి కోరికలే నెరవేర్చబడలేదు, నా కోరికలు నెరవేర్చబడతాయా అని ఒక చనిపోయినటువంటి మనస్తత్వాన్ని కలిగి నడుస్తుంటారు. అయితే ఆ మనస్తత్వం కలిగినటువంటి వారు సైతం ఇప్పుడు బ్రతకగలరు. మృతులైనటువంటి నీ వారు బ్రతుకుదురు, వారి శవములు సజీవములైతాయి. ఇక్కడ లోతైనటువంటి ధ్యానంలో మనం ఆలోచన చేస్తే, నీ కోరిక నెరవేరలేదు, నీ హృదయం నొచ్చుకుంది. హృదయం నొచ్చుకుందంటే ఆ కోరిక చచ్చిపోయినట్టే. కానీ మనసు ఎప్పుడైతే అక్కడ విడుదల చేయబడుతుందో ఇప్పుడు నూతనమైనటువంటి జీవం రాబోతుంది. నూతన జీవం మానవ దైనందిన జీవితంలోకి రావాలి అంటే మానవుడు మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మను పొందుకోవాలి.